మొన్నటి వీడియోలో ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూసారు కదా. ఈ వీడియోలో ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే రావాలి అంటే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. బిగినర్స్కి స్టిచ్చింగ్లో ఉండే డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. పాదం పెడల మీద ప్రాణం పని మీద పెట్టి స్టిచ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది. స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసేద్దామా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా బ్లౌజు ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్లో డాట్స్ రెండు కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా నేను పెట్టినట్టు చిన్న టక్స్ కింద పెట్టేసుకోండి. అప్పుడు 2 డాట్స్ కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఈ టక్స్ని బేస్ చేసుకొని మనము బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్స్ ఎందుకు అంటే మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ, నడుము లూజ్ తక్కువ ఉంటుంది కదా. ఆ చెస్ట్ లూజ్ని నడుము లూజ్తో కవర్ చేయడానికి ఈ డాట్స్ని స్టిచ్ చేస్తాము. అంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ స్టిచ్ చేసుకుంటే మనకి ఈ చెస్ట్ లూజ్ ఎక్కువ, నడుము లూజ్ తక్కువ అవుతుంది. అందుకనే మనము డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. నడుము బెల్ట్ కోసం ఇలా సపరేట్గా క్లాత్ని 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. అంతేగాని కొంతమంది బ్లౌజు కట్ చేస్తున్నప్పుడు నడుము బెల్ట్కి ఆ బ్లౌజ్లోనే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసి నడుము బెల్ట్ కింద స్టిచ్ చేసేస్తారు. అలా చేస్తే మనకి వెనుక భాగం అనేది స్టిఫ్గా బాడీ పైన నిలబడదు, పైకి లేచిపోతుందనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా నడుము బెల్ట్ని సపరేట్గా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకొని ఈ టక్స్ దగ్గర మాత్రం ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. అప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. అంటే బెల్ట్ అనేది పట్టి లాగినట్టు కాకుండా నీట్గా ఉంటుందన్నమాట హెమ్మింగ్ చేసేటప్పుడు. ఇలా మనము డాట్స్ దగ్గర చిన్న ఫోల్డ్ చేసేసుకొని బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ పైవైపుకి తిప్పేసుకొని బెల్ట్ పైన స్టిచ్ పడేలాగా ఇంకొక స్టిచ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చివరన ఒక 1/4 ఇంచు కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ పైన నీట్గా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా ఫస్ట్ మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో లాస్ట్ వరకు కూడా అంతే ఫోల్డింగ్ ఉండాలి. బెల్ట్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి, దీన్ని మనం ఇలాగా హెమ్మింగ్ చేసేసుకుంటాం. నేనైతే హెమ్మింగ్ కూడా చేసేసానండి. ఇలా హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి రావాలి. ఫ్రంట్ పార్ట్స్లో ఇలా 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఒకవైపు ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను. ఇది షోల్డర్కి మిడిల్లోకి ఉండేలాగా చూసుకున్నాను. షోల్డర్కి మిడిల్లోకి ఫోల్డ్ చేయమన్నాను కదా అని ఫోల్డింగ్ వెడల్పు ఎక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేయకండి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే పైన షోల్డర్ మిడిల్లోకే ఉంటుంది, ఈ కింది ఫోల్డింగ్ వరకు వచ్చేసరికి ఫోల్డింగ్ వెడల్పు అనేది 4 ఇంచులు 4.5 ఇంచులు అలా పెరిగిపోతుంది. ఓకేనా? అలా పెరగకుండా ఫోల్డింగ్ వెడల్పు ఇది 32 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఉండేలాగా చూసుకోండి. ఆది బ్లౌజ్లో నుంచి డాట్ పొడవుని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొలుచుకొని ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఈ ఫోల్డింగ్ పైన మార్క్ చేసుకొని ఈ వెడల్పు నేను కటింగ్లో అయితే మీకు ఎలా చూడాలో చెప్పాను కదా, డాట్ వెడల్పు ఎలా చూసుకోవాలో కటింగ్ వీడియోలో చూపించానండి. ఇలా డాట్ వెడల్పుకి పొడవుకి ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకొని మెయిన్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. మెయిన్గా ఇది మనకి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఈ చంక దగ్గర ఉంది చూసారా, ఆ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్కి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో మనము స్టిచ్ చేసే డాట్స్ కూడా అంతే గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్లానే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆది బ్లౌజ్లో ఎంత డాట్స్కి మధ్య ఎంత గ్యాప్ అయితే ఉందో మనము స్టిచ్ చేసే డాట్స్కి కూడా సేమ్ అంతే గ్యాప్ ఉంటే మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక దగ్గర డాట్ వేసాం కదా, ఆ డాట్ని బేస్ చేసుకుని మనము హుక్స్ల పట్టీ వైపు అలాగే కాజల్ పట్టీ వైపు అయినా సరే ఈ డాట్నే బేస్ చేసుకొని మనము ఇక్కడ డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి మనము ఎంతైతే గ్యాప్ తీసుకున్నామో ఈ
హుక్స్ల పట్టీ వైపు కానీ కాజాల పట్టీ వైపు కానీ వేసే డాట్కి కూడా అంతే గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది బాడీ పైన మనము బ్లౌజ్ వేసుకుంటే ఎక్కడ లూజ్ లేకుండా మనకి చెస్ట్కి తగినట్లుగా ఉంటుందన్నమాట కప్ షేప్. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. షేప్ బెల్ట్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూపించానండి. ఇదిగోండి, నేను ఇది ఒకటి షేప్ బెల్ట్ అయితే ఇలా పెట్టాను కదా. ఇప్పుడు నేను 2 లేయర్స్ కింద షేప్ బెల్ట్స్ని తీసుకున్నాను. సేమ్ కలర్లో షేప్ బెల్ట్ని ఒకవైపు ఇలా పెట్టేసుకొని ఇంకొక వైపు ఇలా పెట్టుకోవాలి. అంటే ఇంకొకటి వచ్చేసి ఇలాగా మనకి కింది వైపున ఒకటి పై వైపున ఒకటి పెట్టుకోవాలి. మిడిల్లో మనకి ఫ్రంట్ పార్ట్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ మూడిటిని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకవేళ మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కట్ చేయకపోయినా స్ట్రైట్గా లేకపోయినా ఈ షేప్ బెల్ట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన దాన్ని ఒక కొంచెంగా ఖర్చుని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ పైకి తిప్పేసుకోండి. దీనిపైన స్టిచ్ వేసుకున్న పర్వాలా వేసుకోకపోయినా పర్వాలా, మీకు ఇన్విజిబుల్గా కావాలంటే వేసుకోకండి. పైకి కనపడిన కుట్టు పర్లేదు అనుకుంటే కుట్టు వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో ఖర్చు ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకుంటాం కదా. ఆ ఖర్చు వరకు మాత్రం ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని హుక్స్ల పట్టీ వైపు కూడా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి. ఇలా లైన్ని డ్రా చేసుకొని మనం ఒకవేళ ఆ లైన్కి హాఫ్ ఇంచ్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి షేప్ బెల్ట్ కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి డ్రా చేసుకున్న లైన్కి. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ మీద ఆ మార్కింగ్ అనేది లోపల వైపుకు లైట్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ మార్కింగ్ మీద ఇలా 2 స్టిచెస్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము మిడిల్లో ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పై వైపుకి తీసేసుకోవాలి. ఇలా పై వైపుకి తీసేసుకొని నీట్గా ఒకసారి ఇలా సర్దేసుకోండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. షేప్ బెల్ట్కి మనకి ఎక్కడ స్టిచెస్ అనేవి పైకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి హుక్స్ల పట్టీ అయినా కాజాల పట్టీ అయినా సరే షేప్ బెల్ట్ ఇలా ఎక్స్ట్రా ఉందనుకోండి, స్ట్రైట్గా స్కేల్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇలాగే ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేశాను. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా సైడ్ బ్యాక్ పార్ట్లో పొడవు కొలుచుకోవాలి. ఇటువైపుకి వచ్చేసరికి ఏంటంటే హుక్స్ల పట్టీ వైపు మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని హుక్స్ల పట్టీ వైపు మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి హుక్స్ల పట్టీ కాజాల పట్టీ కూడా స్ట్రైట్గా వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇలా మనము హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది దీనికి కూడా. ఈ హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇలా ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో ఇంతకుముందు అలాగే ఒక 2 స్టిచెస్ అనేది వేసేసుకొని పైకి తిప్పేసుకోవాలి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కామెంట్స్ ఆప్షన్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, హైప్ అనే ఆప్షన్లో పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళతో పాటు నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పార్ట్స్ 2 అంటే ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ని మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, చూడండి కరెక్ట్గా ఉన్నాయి కదా. హుక్స్ల పట్టీ వైపు కాజాల పట్టీ వైపు కూడా కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను హుక్స్ల పట్టీని కాజాల పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. హుక్స్ల పట్టీని ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను. హుక్స్ల పట్టీకి కాజాల పట్టీకి సేమ్ ఒకే 1.5 ఇంచుల వెడల్పున్న క్లాత్ని తీసుకొని హుక్స్ల పట్టీ కోసం క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకున్న 1/2 ఇంచు ఖర్చుతో. ఇప్పుడు దాన్ని పైకి ఇదిగోండి, ఇలా 2 స్టిచెస్ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా లోపల వైపుకి తిప్పేసుకొని ఈ ఫోల్డింగ్ పైన చివరన ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలాగా ఈ ఫోల్డింగ్ చివరన పడితే నీట్గా ఉంటుంది అనమాట. మనకి బ్లౌజు వేసుకున్నాక ఎంత అందంగా ఉండాలో వేసుకోకముందు చూపులకి కూడా అంతే అందంగా ఉండాలి. అప్పుడే కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి,
ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసా, పావు ఇంచు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి కాజా పట్టికి సమానంగా వస్తుంది. ఎందుకంటే హుక్స్ల పట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి కొంచెం పొడవు ఎక్కువ వస్తుంది, నెక్ పొడవు అనేది తగ్గిపోతుంది. అందుకని కొంచెం మనము జస్ట్ ఒక పావు ఇంచు మాత్రం కొంచెం హుక్స్ల పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టిని రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకున్న పావు ఇంచు ఖర్చుతో లోపల వైపు నుంచి స్టిచ్ వేసుకొని ఇదిగోండి ఇలాగ పై వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటున్నా. ఒక్కసారి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేశారు అంటే మీకు అర్థమైపోతుంది. ఈ కింది వరకు వచ్చేసరికి క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పాదమంత ఖర్చుతో మనము ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ గ్యాప్లో కాజాలు అనేవి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసా. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూసారా. ఇంతకుముందు హుక్స్ల పట్టీని కట్ చేయకపోతే మనకి హుక్స్ల పట్టీ అనేది ఎక్కువ వస్తుంది, ఎవరికైనా అంతేనండి. ఇలా మనకి హుక్స్ల పట్టీ ఎక్కువ వస్తేనే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని పై వైపు ఇలా పెట్టేసుకొని ఇలా రాంగ్ సైడ్ ఏమో పై వైపుకు ఉండాలి, రైట్ సైడ్ ఏమో ఈ రెండింటికి మిడిల్లో ఉండాలి. ఓకేనా. ఇలా మనము కటింగ్లో ఎంతైతే ఖర్చు తీసుకుంటామో స్టిచ్ చేసేటప్పుడు కూడా అదే ఖర్చుని బ్యాలెన్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. లేదంటే పొడవు అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఏదైనా సరే మనము హ్యాండ్ స్టిచ్ చేసినా, నెక్ స్టిచ్ చేసినా, ఇలా షోల్డర్స్ స్టిచ్ చేసినా మనము ఖర్చు కటింగ్లో ఎంతైతే తీసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు నెక్ అన్నమాట. ఇదిగోండి ఒక్కసారి నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఆది బ్లౌజ్తో కొలుచుకోండి. ఓకేనా. ఆది బ్లౌజ్తో కొలుచుకున్న తర్వాత అప్పుడు మెడ పట్టీని స్టిచ్ చేయండి. అప్పుడు మనకి ఎక్కువ వస్తేనేమో మనము షోల్డర్ దగ్గర చిన్నగా ఒక కుట్ అనేది వేసుకోవచ్చు, తక్కువ వస్తేనేమో నెక్ని కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరైనా ఇలాగే చేస్తారు, బిగినర్స్ అయినా సీనియర్స్ అయినా ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మనకి బ్లౌజ్లో ఎలాంటి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా. మనము స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ రౌండ్ నెక్ కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. నేను స్టెప్ బై స్టెప్ ఈ బెల్ట్ మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియోలో ఆల్రెడీ పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకు ముందు వీడియో బ్లౌజ్ కటింగ్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ బిగినర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో షూట్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూసారు అంటే మీకు బ్లౌజ్ కటింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనము క్రాస్గా తీసుకున్నాం కదా మెడపట్టి, ఆ మెడపట్టిని ఇలాగా బ్లౌజ్ పైన పెట్టేసుకొని మనం ఖర్చు ఎంతైతే తీసుకుంటామో అంతే ఆ ఖర్చుని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ వరకు వచ్చాక ఇలా దారాన్ని కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసుకోండి. ఇదిగోండి ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ నెక్ కాబట్టి నీట్గా తిరగడానికి చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఖర్చు అనేది పైవైపుకి ఉండేలాగా చూసుకొని ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు అనేది పైవైపుకే ఉండాలి, కిందికి వెళ్ళిపోకూడదు. కిందికి వెళ్ళిపోయిందంటే మనకి నెక్ అనేది నీట్గా ఉండదు, నిలబడదు. ఇలాగా ఖర్చుని పైవైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ మెడపట్టి అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంటే ఈ పట్టి మీద ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఆ ఖర్చు పైకి నిలబడి మెడపట్టి అనేది స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెడపట్టిని స్టిచ్ వేసుకోండి. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మీరు అడిగిన ఈ డౌట్స్ని నోట్ చేసుకొని బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను కదా, ఆ వీడియోలో అయితే మీకున్న డౌట్స్ని క్లియర్ చేస్తానండి. ఇలా మెడపట్టిని స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది ఈ బ్లౌజ్కి మెడపట్టికి మధ్యలో ఇలా సిజర్ని పెట్టేసుకొని కట్ చేసుకుంటూ రండి. మనకి ఖర్చు అనేది పైకి ఉంటేనే ఈ మెడపట్టిని ఇలా అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవడం వీలవుతుంది. ఒకవేళ ఖర్చు పైకి లేదనుకోండి, ఈ మెడపట్టి కట్ చేసే క్రమంలో బ్లౌజ్ కట్ అయిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనం బ్లౌజ్ నీట్గా రావడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసాం కదా, ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము.
ఇప్పుడు మనము కట్ చేసుకున్న హ్యాండ్స్ తీసుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఈ హ్యాండ్స్కి హెమ్మింగ్ చేస్తాం కదా. హెమ్మింగ్ చేసే దగ్గరికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న టక్స్ పెట్టేసుకోండి. అటువైపున ఇటువైపున ఒక చిన్న టక్స్ లాగా పెట్టుకున్నాము అంటే మనము ఎక్కడి వరకు హెమ్మింగ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ చివరన కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. మామూలుగా అయితే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాకు హ్యాండ్స్కి అతుకులు అయితే పడలేదండి. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజెస్కి అయితే హ్యాండ్స్కి అతుకులు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనము హ్యాండ్స్కి అతుకులు పడేలా ఉన్న అతుకులు వేయకుండా స్టిచ్ చేసాము అంటే మనకి చంకల్లో అనేది టైట్గా పట్టేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో ఈ చంకల్లో అతుకులు వేయకుండా బ్లౌజ్ని కానీ డ్రెస్ని కానీ స్టిచ్ చేసేదాన్ని. అలాంటప్పుడు నాకు చంకల్లో టైట్గా పట్టేసి ఆ బ్లౌజ్ అనేది పాడైపోయి చాలా బ్లౌజెస్ అలాగే పాడు చేసేసాను. తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే మనము ఏది ఎలా స్టిచ్ చేయాలో అలాగే స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అని తెలుసుకున్న తర్వాత ప్రతిదీ లేట్ అయినా మనము కరెక్ట్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైవైపున 1 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు ఫోల్డ్ చేసి పట్టుకొని మిడిల్లో ఒక చిన్న టక్స్ పెట్టుకోండి. ఈ టక్స్ ఎందుకు అంటే నేను కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీయలేదండి హ్యాండ్స్కి. ఇప్పుడు నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్లోనే ఈ హ్యాండ్స్కి లోతు అనేది తీస్తాను. ఎందుకంటే అటు ఇటు దటు కుట్టేస్తా కొన్నిసార్లు మర్చిపోయి. అలాంటి ప్రాబ్లం ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంకా కట్ చేసేటప్పుడే ఈ లోతు తీయడం అలవాటు చేసుకున్నా. ఇలా మిడిల్లో ఈ టక్స్ పాయింట్ని బేస్ చేసుకొని ఈ హ్యాండ్కి నేను 1/2 ఇంచు ఖర్చుని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ లోతు వచ్చేసి ముందు భాగానికి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా ఈ హ్యాండ్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదా, ఆ ఖర్చు అనేది మనకి ఎప్పుడైనా ఈ బ్యాక్ పార్ట్ వైపు ఉండేలాగే చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేలాగా చూసుకోకండి. బ్యాక్ పార్ట్ పైకి ఉందనుకోండి మనకి ఎప్పుడైనా షోల్డర్ దగ్గర బ్లౌజ్ అనేది నిలబడుతుంది. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ వైపు ఈ ఖర్చు అనేది తిరిగిందనుకోండి షోల్డర్ దగ్గర కుట్టు అనేది ఉండకుండా ఇట్లా లాగినట్లుగా వచ్చేస్తుంది అన్నమాట బ్లౌజ్. మనము ఎంత ఖర్చు అయితే తీసుకొని కట్ చేసుకున్నామో అంతే ఖర్చుని బేస్ చేసుకొని ఇక్కడైతే హ్యాండ్స్ స్టిచ్ వేసుకున్నా. హ్యాండ్స్ కోసం నేను 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకున్నాను. అలాగే 1/2 ఇంచ్ ఖర్చుతో హ్యాండ్ని స్టిచ్ వేస్తున్నాను. ఇలా చివరి వరకు హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపుకు తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ పైన స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ పైన స్టిచ్ పడుతుంది అన్నమాట ఇటువైపుకి తిప్పుకుంటే. ఇలా అయితేనే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనము మిడిల్లో ఏదైతే టక్స్ పాయింట్ పెట్టుకుంటామో అది షోల్డర్ దగ్గర రావాలి కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి హ్యాండ్స్ అయినా బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా మనము ఇటువైపు నుంచి కూడా హ్యాండ్ స్టిచ్ వేసుకోవాలి. మనం అటువైపున ఎంత ఖర్చు అయితే పెట్టి స్టిచ్ వేసామో ఇటువైపున కూడా అంతే ఖర్చుని బేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఒక కుట్టు అంటే ఊడిపోతుంది కదా, అలా ఊడకుండా ఉండడానికి దానిపైనే ఇంకొక స్టిచ్ని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి ఊడదన్నమాట. బ్లౌజ్ ఉతికినప్పుడు ఊరికే ఊడిపోకుండా ఉండడానికి ఇలా 2 స్టిచెస్ అనేది వేస్తాము. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. మనకి బ్లౌజ్ నీట్గా ఉండాలి అంటే ఎప్పటి దారాలు అప్పుడు కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ ప్రకారం కుడుతున్నాం కాబట్టి ఈ ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంతా ఒకసారి మనకి ఈ బ్లౌజ్లో వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు మనకి హ్యాండ్ పొడవును ఒకసారి మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి నేను కటింగ్లో ఎంతైతే మార్క్ చేసుకున్నానో సేమ్ అంతే వచ్చింది. నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా బ్లౌజ్ని స్టిచ్ చేశాను కాబట్టి నేను ఫస్ట్ పెట్టుకున్న టక్స్ వరకు హ్యాండ్ పొడవు అయితే ఉందన్నమాట.
ఇదిగోండి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు కరెక్ట్గా ఇలాగా చంక దగ్గర అటువైపు క్లాత్ ఇటువైపు క్లాత్ కూడా దగ్గరగా పట్టుకోండి, ఒకే దగ్గరగా. హ్యాండ్స్ కూడా అంతే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సమానంగా పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే కదలకుండా, మీరు బిగినర్స్ కాబట్టి పిన్స్ పెట్టి చూపిస్తున్నాను, కదలకుండా పెట్టుకోండి ఫస్ట్. మీరు సీనియర్స్ అయితే ఓకేనండి, మీకు అటు ఇటుగా సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు, చంకల్లో టైట్ అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఈ సైడ్ జాయింట్స్ వైపు మెయిన్గా మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పైన హ్యాండ్ దగ్గర ఒకటి, ఈ మిడిల్లో చంక దగ్గర ఒకటి, కింది నడుము దగ్గర ఒకటి, ఇలా గనక పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సైడ్ జాయింట్స్ని కొలుచుకోవాలి. అది ఎలా కొలవాలి అంటే ఆది బ్లౌజ్లో ఫస్ట్ ఇలా చంక దగ్గర లూజ్ని నీట్గా సర్దుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. పైన షోల్డర్స్ జాయింట్స్ రెండు కరెక్ట్గా వచ్చేలాగా. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆది బ్లౌజ్ని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా లూజుని కొలుచుకోవాలి. ఇదిగోండి, హ్యాండ్ చివరి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు వరకు సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఖర్చుతో కొలుచుకుంటూ ఈ ఫస్ట్ కుట్టు సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు, ఓకేనా, ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము కాదు, హుక్స్ల పట్టీ వైపు స్టిచ్ చేస్తే హుక్స్ల పట్టీ పొడవు అంటే ఆ ఫ్రంట్ పార్ట్ పొడవు, కాజాల పట్టీ వైపు స్టిచ్ చేస్తే అటువైపు ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో అంత కొలుచుకొని ఇలా 3 మార్కింగ్స్ పెట్టేసుకొని ఆ 3 మార్కింగ్స్ని బేస్ చేసుకొని స్కేల్తో ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేసుకోండి. ఇలాగా మీకు సైడ్ జాయింట్స్ వైపు కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న మార్కింగ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలాగా స్లోగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చి స్టార్టింగ్లో రఫ్ చేయాలి, ఎండింగ్లో కూడా రఫ్ చేయాలి, లేదంటే కుట్టు అనేది త్వరగా ఊడిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కుట్టుని బేస్ చేసుకొని పాదం అంతా గ్యాప్ వచ్చేసి మనకి మిషన్కి పాదం పెట్టాం కదా, ఆ పాదం అంటే సింగిల్ పాదం అంతా గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనము ఒక 2-3 స్టిచెస్ కనుక వేసుకుంటే మనకి కస్టమర్స్కి ఒకవేళ టైట్ అయితే ఈ కుట్లు అనేది విప్పుకుంటారు, లూజ్ అయితే ఒక కుట్టు అనేది ఈ పాదం అంతా గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేస్తాము. ఓకేనా. ఇలా 3-4 స్టిచెస్ అనేది కంపల్సరీగా వేయాలండి. నేనైతే ఇక్కడ 4 స్టిచెస్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచెస్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ అయితే తీసేస్తున్నాను. ఈ పిన్స్ తీసేసి ఇలా దారాలు ఏమన్నా ఉన్నా, ఒకవేళ ఈ ఖర్చులు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా సరే మనకి కావాల్సినంత ఖర్చులు ఉంచేసుకొని ఇలా కట్ చేసుకోండి, అంతే. బ్లౌజ్ సైడ్ జాయింట్స్ వైపు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి నేను క్లాత్ని లోపలికి ఏమీ ఫోల్డ్ చేయట్లా, ఎందుకంటే కాటన్దే కాబట్టి పైకి నీట్గానే కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, లోపల వైపు పై వైపు ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి, మీరే చూడండి. బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేస్తే ఏ కస్టమర్ వద్దంటారు చెప్పండి. బ్లౌజ్ని ఇలా గనక స్టిచ్ చేస్తే కస్టమరు మనం ఎంత అడిగితే అంతే ఇస్తారనమాట. కుట్టిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, హుక్స్ల పట్టీ దగ్గర నుంచైనా కాజాల పట్టీ దగ్గర నుంచైనా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి లూజ్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇలా సరిపోయింది అనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నేను స్టిచ్ చేస్తున్నట్లు కనుక మీరు బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.